నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ ఈ మధ్య కాలంలో తరచుగా మనం వింటా ఉన్నాం. డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్ తో బాధపడతా ఉన్నారు. అయితే డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలేంటి, డయాబెటీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి డైట్, ముఖ్యమైన డైట్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ అండి. నమస్తే. డయాబెటీస్ అసలు ఇది ఎన్ని రకాలుగా ఉంటుందండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు చాలా మందిలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డయాబెటీస్ సమస్యతో బాధపడడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే ఈ డయాబెటీస్ అనేది అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికన్నా రావచ్చు. అంటే 1 year బేబీ దగ్గర నుంచి 95 years 100 years ముసలి వాళ్ళ వరకు ఎవరికన్నా షుగర్ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అయితే ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఆఫ్టర్ 30 years 40 years అబోవ్ ఉన్న వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా మనం షుగర్ చూస్తూ ఉంటాం. అయితే చిన్నపిల్లలకి రాదంటే చిన్నపిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ 1 year బేబీ కూడా, 1 year లోపు ఉన్న బేబీస్ కూడా షుగర్ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. అయితే చిన్నపిల్లల్లో ఒక 20 years లోపు ఉన్న చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్పుకుంటాం. అదే పెద్దవాళ్ళలో కనిపించేటటువంటి డయాబెటీస్ని మనం టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకుంటాం. అయితే ఈ పాసిబిలిటీస్ పెద్దవాళ్ళలో వచ్చేటటువంటి ఈ డయాబెటీసే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక 100 cases తీసుకుంటే మోస్ట్లీ 98-99% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా పెద్దవాళ్ళకు ఉండే డయాబెటీసే ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే 1-5% ఆఫ్ కేసెస్లో మాత్రమే చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఎవరికన్నా అది టైప్ 1 డయాబెటీస్ అన్నా టైప్ 2 డయాబెటీస్ అయినప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకే రకంగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రోటోకాల్, చక్కగా ఒక డైటరీ ప్రోటోకాల్ ఉంటుంది, అది చక్కగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, టెన్షన్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం. నెక్స్ట్ మెడిసిన్స్, అది అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, మెడిసిన్స్ వాడడం. ఈ 4 సాటిస్ఫైడ్గా చక్కగా చేయగలిగితే కనుక షుగర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రోటోకాల్. ఫుడ్ ప్రోటోకాల్లో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. ఏం తినాలి, ఎలా తినాలి, ఏంటనేది డౌట్స్. అయితే ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తినకూడనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే పంచదార, తేనె, బెల్లం. కొంతమందిలో ఏంటంటే బెల్లంతో చేసినవి తినొచ్చు కదా, పంచదార ఒకటే మానేసేయాలి, బెల్లంతో పర్వాలేదు అనుకుంటారు. సో బెల్లం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే పంచదారతో కంపేరిటివ్గా చూసుకుంటే బెల్లం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగేది కొంచెం తక్కువ ఉంటుంది. అంతే తప్ప బెల్లం తినమని కాదు, అంటే గుడ్డులో మెల్ల బెటర్ అన్నట్టుగా అంటాం తప్ప సో బెల్లం తినమని ఎవరు ఎంకరేజ్ చేయరు. అదేవిధంగా తేనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి మాత్రం షుగర్ లెవెల్స్ పెంచడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి తేనె కూడా తగ్గించుకోవడం మంచిది. ఇలా పంచదార, తేనె, బెల్లం, స్వీట్స్, చాక్లెట్స్, బర్త్డే కేక్స్ లాంటివి, నెక్స్ట్ బేకరీలో దొరికే ఐటమ్స్, ఈ పేస్ట్రీస్, పిజ్జాస్, బర్గర్స్, ఇట్లాంటివన్నీ కూడా. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, అదేవిధంగా క్రీమ్ బిస్కెట్స్, నెక్స్ట్ అదేవిధంగా హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ అస్సలు తినకూడనటువంటి ఫుడ్ ఐటమ్స్. కొంతమందిలో షుగరు వచ్చిందని తెలియక కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే కామన్గా షుగర్లో వన్ ఆఫ్ ది మెయిన్ సిమ్టమ్ ఏంటంటే వీక్నెస్, నీరసంగా ఉంటుంది. సో నీరసం తగ్గించుకుందామని చెప్పి కొంతమంది మిల్క్లో హార్లిక్స్ వేసుకుంటారు, కొంతమంది బూస్ట్ వేసుకుంటారు. మన అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఏంటంటే అది వేసుకుంటే బలం వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హార్లిక్స్, బూస్ట్ వేసుకుంటారు. కొంతమంది గ్లూకోన్ డీలు కూడా తాగుతూ ఉంటారు, అంటే షుగర్ వచ్చిందని తెలియక ఇన్స్టెంట్ ఎలర్జీ వస్తుందేమో అని చెప్పి. సో దానివల్ల నీరసం వస్తుందేమో అని చెప్పి ఈ హార్లిక్స్, బోర్న్విటాలు, బూస్ట్లు, గ్లూకోన్ డీలు తాగడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగి ఇంకా నీరసం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత నీరసం అవుతూ ఉంటారు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ ఎంత ఎర్లీగా చేసుకుంటే కనుక కాంప్లికేషన్స్ రాకుండా అంత ఎర్లీగా ఆపుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తారు. బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్స్ తింటూ ఉంటారు, ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అదేవిధంగా కొంతమందిలో ఏంటంటే ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్ తినకుండా ఆపుకోలేదు, ఎలాగో ఫ్రీగా ఇస్తుంటారు కదా, ఈ ఒక్కసారిగా తినండి. లేదంటే స్వీట్స్, ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు స్వీట్స్ చేసి పెడతారు, ఈ ఒక్కసారిగా తినండి పర్వాలేదు. సో మొహమాటం కొద్ది తెలిసినా సరే ఈ స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా టీలు, కాఫీలు తాగేటప్పుడు ఏంటంటే పంచదార దానిలో వేయడం వల్ల, పంచదార వేసుకోవడం వల్ల కూడా ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో మోస్ట్లీ పంచదార అవాయిడ్ చేయాలి. పంచదార లేకుండా టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. అయితే పంచదార లేకుండా టీ, కాఫీలు పెద్దగా తాగలేము. సో అందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకుంటారు. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా అంత మంచిది కాదు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంటిన్యూగా వాడడం కూడా. అయితే బెటర్
టీని రీప్లేస్ చేసుకుంటే గ్రీన్ టీలోకి వెళ్ళడం బెటర్. ఆ గ్రీన్ టీలో కూడా మళ్ళీ తేనె కొంతమంది వేసుకుంటారు. అయితే తేనె ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా టేస్ట్ కోసం కొద్దిగా వేసుకోవచ్చు. అయితే లైట్గా తేనె వేసుకున్నా సరే గ్రీన్ టీలో ఎటువంటి మార్పు, టేస్ట్లో ఎటువంటి మార్పు రాదు. సో బెటర్ గ్రీన్ టీ చక్కగా ఎటువంటి తేనె కానీ అట్లాంటివి ఏం వేసుకోకుండా డైరెక్ట్గా తాగడమే షుగర్ ఉన్న వాళ్ళకి బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫుడ్స్ అసలు తీసుకోకూడదు, కానీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనే ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే మెయిన్గా దుంపకూరలు, బంగాళదుంపలు, చిలగడ దుంపలు, చామ దుంపలు, ఈ టైప్ ఆఫ్ దుంప జాతికి సంబంధించిన వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి తిన్న తర్వాత వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకే వీటిని అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఒక మంత్లీ వన్స్ ఆర్ 15 డేస్కి వన్స్ అట్లా తీసుకోవచ్చు. కానీ అదే పనిగా ఎక్కువగా ఫ్రీక్వెంట్ చాలా మంది ఏంటంటే పొటాటో ఫేవరెట్స్ ఉంటారు. బంగాళాదుంపలు అంటే చాలా ఇష్టం, ఇంకా వాళ్ళకి చికెన్లు మటన్లు అన్నిటికంటే బంగాళాదుంపలు డైలీ తినమన్నా సరే తింటారు. సో అట్లాంటి వాళ్ళకి షుగర్ వచ్చిందంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు పొటాటో చిప్స్ లెక్క తింటూ ఉంటారు, లేదంటే బంగాళదుంప ఫ్రైలు చేసుకుని తింటారు. సో మోస్ట్లీ ఈ దుంప జాతికి సంబంధించినవి ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఇంకా క్యారెట్, బీట్రూట్ కూడా. క్యారెట్, బీట్రూట్ జనరల్గా ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి కూడా దుంప జాతికి సంబంధించినవి కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందుకు ఈ క్యారెట్, బీట్రూట్ అప్పుడప్పుడు మామూలుగా ఇప్పుడు వెజిటబుల్ సలాడ్స్లోగా మధ్యలో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, లేదంటే కొన్ని బిర్యానీస్లో చేసేటప్పుడు, వెజ్ బిర్యానీలో చేసేటప్పుడు క్యారెట్ ముక్కలు అట్లా వేసుకోవచ్చు. అంతే తప్ప అచ్చంగా క్యారెట్ కూర తినడం, క్యారెట్ జ్యూసెస్ తాగడం అది కూడా మంచిది కాదు. చాలా మందికి ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్గా క్యారెట్ ఆరోగ్యానికి మంచిది కదా, తేనె ఆరోగ్యానికి మంచిది కదా అంటారు. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిదే జనరల్గా, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగితే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో మంచివి అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అవి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అదే ఇంకా డేట్స్ అంటే ఖర్జూరం, అది ఎండు ఖర్జూరం కావచ్చు, మామూలు ఖర్జూరం కావచ్చు, ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి జనరల్గా యాజ్ ఎ నార్మల్ పర్సన్స్కి. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ పెంచుతుంది కాబట్టి వీటిని కూడా తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. ఆకుకూరలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది అంటే అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటే మరి ఏం తినాలి షుగర్ ఉన్న వాళ్ళు, అన్ని మానేయమని అంటే తినాల్సినవి చాలా ఉంటాయి. తినకూడదు 10% మాత్రమే చెప్తాం. అయితే మన దృష్టి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మనం తినవలసిన 90% వాటి మీద ఉండడం కంటే ఏవైతే తినకూడదని చెప్తామో ఆ 10% వాటి మీదే దృష్టి వెళ్తుంది. సో అందుకు మనకి అట్లా అనిపిస్తుంది తప్ప ఇప్పుడు ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. తోటకూర, బచ్చల కూర, మునగాకు, పాలకూర. అయితే జనరల్గా మనం ఇవి ఎక్కువ అసలు మనం ఫుడ్స్ లెక్కే కన్సిడర్ చేయం. అందుకే ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇవి తినవచ్చు అని చెప్పినా సరే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు జనరల్గా. సో ఇవన్నీ కూడా ఆకుకూరలు చక్కగా తీసుకోవచ్చు, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. ఏది కూడా ఈవిని గోంగూర కూడా వాతం చేస్తా అంటారు, అది కూడా అవసరం ఉండదు, చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు గోంగూర కూడా. అయితే ఆకుకూరలు తినేటప్పుడు కూడా ఏంటంటే ఏదో కొద్దిగా ఇప్పుడు రసం, చారు, పప్పు అవి కలుపుకొని ఏదో కొద్దిగా ఆకుకూర కొద్దిగా పెట్టుకొని ఫ్రై కర్రీ ఇలాగా తినడం, అదే ఆకుకూర తినడం అంటే అది కాదు. ఆకుకూర తినడం అంటే ఓన్లీ రైస్, ఆకుకూర అంతే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. రైస్ ఒక ఫుల్ క్వాంటిటీ ఉందంటే దానిలో హాఫ్ ఆఫ్ ది మొత్తం క్వాంటిటీలో ఆకుకూర ఉండాలి. అంటే రైస్లో ఆకుకూర మొత్తం కలుపుకునేటట్టు తినాలి, అది ఆకుకూర తినడం అంటే. అంతే తప్ప జనరల్గా మనం తినే దానిలో ఇప్పుడు రసం వేసుకొని, పప్పు వేసుకొని కొద్దిగా నంచుకొని తింటాము అట్లా అంటే అది ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ఆకుకూరల్లో వచ్చే న్యూట్రిషన్ బాడీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటబుల్ జ్యూస్ లెక్క అలా చేసుకుంటే ఇంకా బెటర్. అట్లా కాదు, బాయిల్ చేస్తేనే 50% న్యూట్రిషన్ పోతుంది. ఆ 50%లో కూడా మనకు కొద్దిగా తింటే ఏమాత్రం సరిపోదు. సో కొంచెం ఆకుకూర ఎక్కువగా కలుపుకొని తినాలి. అదేవిధంగా అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ హై ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పప్పులు కూడా అన్ని రకాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ కూరగాయలు కూడా అన్నీ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ దుంపకూరలు. సాధ్యమైనంత వరకు తక్కువ తినాలి, ఎక్కువ తినకూడదు దుంపకూరల వరకు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి డేట్స్ తగ్గించుకోవాలి. అంటే ఖర్జూరం సాధ్యమైనంత వరకు తగ్గించి తినాలి. అప్పుడప్పుడు కావాలంటే 1 or 2 అలా తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఖర్జూరం ఎక్కువ తినకూడదు. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, అంజూర, అక్రూట్ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. అయితే బాదం పప్పు లాంటివి ఏంటంటే రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ ఒక 2-3 అట్లా తినడం వల్ల ఏంటంటే బాడీకి అబ్జార్ప్షన్, అంటే లోపల అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా తినేదానికంటే ఇట్లా నానబెట్టుకుని తినే వాటిల్లో ఏంటంటే అబ్జార్ప్షన్ మంచిగా అవుతుంది, కాబట్టి అలా నానబెట్టుకుని తినడం బెటర్. అది కూడా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదు. డ్రై ఫ్రూట్స్ అంటే కొద్దిగా ఒక 2 బాదం పప్పు, 2 పిస్తా పప్పు, 2 జీడిపప్పు, ఒక అంజూర, ఒక క్రూట్, 2 కిస్మిస్ అట్లా కొద్దిగా అన్ని ఒక బౌల్లో వేసుకొని అన్ని రకాల వెరైటీస్ ఒక బౌల్లో వేసుకొని స్నాక్స్ లాగా, అంటే భోజనానికి మధ్యలో కావాలంటే స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అంతే తప్ప ఒక 5-6 జీడిపప్పులు కొంతమంది టేస్ట్గా ఉంటాయని చెప్పి ఎక్కువ తింటూ ఉంటారు. అట్లా తినడం వల్ల కూడా హై క్యాలరీస్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీ మళ్ళీ వెయిట్ పెరిగే పాసిబిలిటీస్ అట్లాంటివి ఉంటాయి. సో మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ని ఎంత మితంగా తింటే అంత మంచిది అన్నప్పటికీ ఎక్కువ తీసుకుంటే ఏది మంచిది కాదు.
సో ఏదైనా లిమిట్లో తీసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువగా ఈ ఫ్రూట్స్కి వచ్చేసరికి చాలామంది అసలు షుగర్ ఉన్న వాళ్ళు అసలు ఫ్రూట్స్ తింటే షుగర్ పెరిగిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అసలు ఫ్రూట్స్ తినరు అసలు చాలామంది. సో అలా కాదు, ఫ్రూట్స్ తినకపోతే ఏమవుతుందంటే న్యూట్రిషన్ బాడీకి అందదు. అంటే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కువ తినకూడదు. అవేంటంటే మామిడి, సపోటా, తీపి ద్రాక్ష, అరటిపళ్ళు, సీతాఫలాలు, పనస తొనలు ఇవి తినకూడదు. ఎందుకంటే కొంచెం ఇవి తింటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కొంచెం తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి తినకూడదు. అదే స్ట్రిక్ట్లీ కంట్రోల్లో ఉంటే షుగర్ లెవెల్స్ అనేది చక్కగా ఎప్పుడు కూడా నార్మల్ లెవెల్లో ఉంటే ఇవి కూడా ఏవైతే తీసుకోకూడదని చెప్పానో ఇవి కూడా తీసుకోవచ్చు. ఈవెన్ మ్యాంగోస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. అయితే ఫుల్ మొత్తం ఒకేసారి మ్యాంగో మొత్తం తినేయడం కాకుండా స్లైసెస్లో కట్ చేసుకుని ఒక 1 or 2 స్లైస్ అట్లా తీసుకోవచ్చు. లైట్గా అట్లా 1 or 2 స్లైడ్స్ తీసుకుని ఆ రోజు ఇంకొంచెం ఫుడ్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని ఆ రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే, అంటే మనం ఈ తీసుకున్న తాలూకా పెరిగినటువంటి షుగర్ లెవెల్స్ని కాంపన్సేట్ చేయడానికి ఈ వేరే ఫుడ్ క్వాంటిటీని తగ్గించుకోవడం, అంటే ఆ రోజు మీల్స్ కొంచెం తక్కువ తినడం, నెక్స్ట్ అదేవిధంగా కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం చేస్తే ఇవి కూడా అట్లా ప్లాన్డ్గా చేసుకుంటే ఏవైతే తినకూడదని చెప్పామో అవి కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ విషయానికి వస్తే సో మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. మిగతా బత్తాయి, నారింజ, కమల, బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయ, జామకాయ, రేగిపళ్ళు, పైనాపిల్ ఇట్లా ఫ్రూట్స్ మిగతావన్నీ కూడా తీసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ విషయం అసలు ఫ్రూట్స్ తినడమే మానేస్తారు కంప్లీట్గా. అయితే ఈ బొప్పాయి, ఈ ఫ్రూట్స్ కూడా బాగా ముగ్గినవి తినొచ్చు అని చెప్పినటువంటి ఫుడ్స్ కూడా బాగా ముగ్గిన వాటిలో మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎంతో కొంత ఉంటుంది. సో బాగా ముగ్గినవి కాకుండా కొంచెం కాయలా ఉన్నవి, ఇప్పుడు బొప్పాయి కావచ్చు, లేదంటే జామకాయలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ముగ్గినవి వాటి కాకుండా కొంచెం కాయలా ఉన్న వాటిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక 2-3 తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పుచ్చకాయలు మొత్తం తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే దానిలో మొత్తం వాటర్ కంటెంటే ఉంటుంది, క్యాలరీస్ కూడా పెద్దగా ఉండవు. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఈ తినవచ్చు, ఇప్పుడు బొప్పాయి తినొచ్చు అని చెప్పాం. సో కొంతమంది ఏం చేస్తారంటే బొప్పాయి జ్యూస్ లెక్క చేసుకుని తాగుతూ ఉంటారు. సో జ్యూస్ లెక్క చేసుకుని ఏ ఫ్రూట్స్ కూడా తాగకూడదు. ఫ్రూట్స్గానే తినాలి. ఒకవేళ ఇన్ కేస్ బాగా సిట్రస్ ఫ్రూట్స్, ఇప్పుడు బత్తాయి ఇట్లాంటివి ఏంటంటే కొంచెం నారింజ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం డైరెక్ట్గా తినడానికి మరీ పుల్లగా ఉందనిపిస్తే వాటిని మాత్రమే జ్యూస్ లెక్క చేసుకోవాలి. ఆ జ్యూస్లో కూడా షుగర్ కంటెంట్ యాడ్ చేయకూడదు. వీలైతే కొద్దిగా తేనె వేసుకోవాలి. ఐస్ మళ్ళీ మిక్స్ చేయకూడదు. అట్లా ప్యూర్ జ్యూస్ లెక్క కావాలంటే అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్కు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా అంటే ఇప్పుడు మ్యాంగోస్ జనరల్గా దొరికేవి సమ్మర్లో దొరుకుతాయి. అదే ఇప్పుడు వింటర్లో దొరికేటటువంటి మ్యాంగోస్ దొరుకుతున్నాయంటే వాటిని స్టోర్ చేసి ఇప్పుడు వింటర్లో సేల్ చేస్తున్నారు అనమాట. సో అట్లాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, ఆ సీజన్లో తీసుకుంటే మంచిది. నెక్స్ట్ తొక్కలతో కలిపి తినగలిగేవి తొక్కలతో కలిపి తినాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే జామకాయలు తినేటప్పుడు పైన తొక్కలు చెక్కేస్తారు, తొక్కలు తీసి తింటారు. కొంతమంది యాపిల్ తినేటప్పుడు పైన తొక్కలు తీసేసి తింటారు. సో తొక్కల్లో కూడా మంచి న్యూట్రిషన్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ఆ కలర్ ఇచ్చేటటువంటి ఏజెంట్స్ అవన్నీ కూడా మన బాడీకి చాలా ఉపయోగం. సో తొక్కలతో కలిపి తినగలిగేవి తొక్కలతో కలిపి తింటే మంచిది, ముఖ్యంగా జామకాయలు అట్లాంటివి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కొంతమంది జామకాయలు కూడా తినేటప్పుడు ఏంటంటే కట్ చేసుకుని దానిలో ఉప్పు కారం యాడ్ చేసుకుని తింటారు. అవి కూడా మంచిది కాదు. చక్కగా హెల్దీగా తినేటటువంటి ఫ్రూట్స్ మళ్ళీ మన అన్హెల్దీ చేసి మళ్ళీ తింటున్నట్టుగా ఉంటుంది, నేచురల్గా దొరికేదాన్ని కూడా. సో అట్లా కూడా చేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా మన లోకల్గా దొరికేటటువంటి ఫ్రూట్స్, అంటే మన లొకాలిటీలో దొరికే ఫ్రూట్స్, ఏ లొకాలిటీలో పండించే ఫ్రూట్స్ ఆ లొకాలిటీలో తినడమే మంచిది. మనకు చక్కగా దొరికే జామకాయలు, బొప్పాయిలు ఇట్లాంటివి, యాపిల్స్ మన ఏరియాలో దొరకవు, ద్రాక్ష దొరకదు. సో వాటిని ఎక్కడో పండించి స్టోర్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. నెక్స్ట్ అదేవిధంగా హైయెస్ట్ పెస్టిసైడ్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్లో యాపిల్ ఒకటి, ద్రాక్ష ఒకటి, దానిమ్మ ఒకటి ఉంటాయి. సో వాటిని తినేదానికంటే కొంచెం ఆ పెస్టిసైడ్ కంటెంట్ వల్ల వచ్చే అనర్థాలే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో తినొచ్చు, కానీ తక్కువగా తినండి, ఎక్కువగా తినొద్దు. సో ఫ్రూట్స్ అదేవిధంగా తినేటప్పుడు ఎంటీ స్టమక్స్లో తినాలి ఫ్రూట్స్ ఎప్పుడు కూడా. అంతే తప్ప ఇప్పుడు చాలామందికి అలవాటు ఏంటంటే భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకొని, అరటిపళ్ళు అవి పెట్టుకొని, అంటే భోజనం చేసిన వెంటనే ఒక ఫ్రూట్ తినండి అనేది జనరల్గా చాలామంది చెప్పేది. కానీ జనరల్గా ఫ్రూట్స్ వల్ల వచ్చేటటువంటి 100% బెనిఫిట్ మనకు అందాలి అంటే కనుక ఎంటీ స్టమక్లో తినడం మంచిది. అంటే ఎంటీ స్టమక్ అంటే మళ్ళీ తెల్లవారుజామునని కాదు. సో కడుపు ఖాళీగా ఉండేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock లంచ్ చేసాం, మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒక 5 o'clock 6 o'clock ఆ టైంలో కొంచెం కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో తింటే ఏమవుతుందంటే ఫ్రూట్ దాని యొక్క 100% బెనిఫిట్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కడుపు ఖాళీగా ఉండేటప్పుడు. అదే కనుక మనం లంచ్ చేసిన తర్వాత
ఫ్రూట్ తిన్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే మనం అనుకుంటాం లంచ్ విడిగా చేసాము తర్వాత ఫ్రూట్ తిన్నామని చెప్పి. సో మనం ఫస్ట్ వేసుకునే రైసు, పప్పు, చారు, రసం, ఆ పికిళ్ళు, ఆ కరడు అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా మిక్సింగే ఉంటుంది. దాంతో ఇట్లా ఈ నాన్ వెజ్ చికెన్లు, మటన్లు తిన్న దగ్గర ఏంటంటే ఆ తర్వాత ఒక ఫ్రూట్ తింటే అది వీటన్నిటితో మిక్స్ అయ్యి సరిగ్గా అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు, దాని న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా పోతాయి. సో అందుకు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్లో తీసుకోవడం అనేది దాని యొక్క 100% బెనిఫిట్స్ అనేది మనం పొందగలుగుతాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ నాన్ వెజిటేరియన్కి వస్తే చికెన్ ఎక్కువగా చాలామంది ఇప్పుడు ఇష్టపడేది ఏంటంటే చికెన్, అది కూడా బాయిలర్ చికెన్. మోస్ట్లీ బాయిలర్ చికెన్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. బాయిలర్ చికెన్ ఎందుకంటే వాటిని ఇప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చి కొన్ని జెంటామైసిన్ ఇంజెక్షన్స్ లాంటివి వేసి సంథింగ్ కొన్ని కెమికల్స్ లాంటివి వేసి వాటిని తొందరగా పెరిగేటట్టు చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ వాటిని మనం తినడం వల్ల ఏంటంటే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది. సో మ్యాక్సిమం బాయిలర్ చికెన్ అవాయిడ్ చేయండి. నాటుకోడి తినగలిగితే కొంతవరకు పర్వాలేదు, అది కూడా స్కిన్లెస్ చికెన్ తీసుకుంటే బాడీకి ఫ్యాట్ కంటెంట్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. అది కూడా లిమిట్గా తీసుకోవాలి. మటన్ కూడా తీసుకోవచ్చు, అయితే లిమిట్గా తీసుకోవాలి. ఎందుకంటే మటన్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా కొలెస్ట్రాల్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ చికెన్ మటన్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగవు, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిందంటే మన హార్ట్ అటాక్స్, పక్షపాతాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మటన్ అనేది కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. సో బెటర్ టు ఈట్ ఫిష్ వరకు మంచిది, పర్వాలేదు. వారానికి ఒకసారైనా ఫిష్ లెక్క తీసుకోవచ్చు. అది కూడా ఫిష్ ఫ్రై కాదు, ఫిష్ కర్రీ టైప్ చేసుకుని తినాలి. నెక్స్ట్ ఎగ్ వరకు బాయిల్డ్ ఎగ్ అయితే డైలీ తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఎగ్ మామూలుగా వండుకొని తినేటప్పుడు ఏంటంటే వారానికి ఒకసారి 2 సార్లైనా ఎగ్ వరకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ తినేవి తక్కువ ఎక్కువ సార్లు తినాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ తినమని కాదు. 3 పూట్ల తినేది జనరల్గా 6 పూట్ల తినమని చెప్తాం. అంటే దాని అర్థం 6 పూట్ల అంటే ఎక్కువ తినమని కాదు. 3 పూట్ల తినే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని స్ప్లిట్ చేసుకొని 6 పూట్ల తినమని చెప్తాం. అంటే తక్కువ ఎక్కువ సార్లు. ఎందుకు ఇట్లా చెప్తామంటే ఒకేసారి ఎక్కువ తినడం వల్ల ఏంటంటే వెంటనే షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే తక్కువ తింటే కనుక మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చక్కగా దానికి తగినట్టుగా రిలీజ్ అయ్యి దాన్ని కంట్రోల్లో ఉంచేటట్టు చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 o'clock లోపు మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. మార్నింగ్ 8 లోపు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ 3 hours పోయిన తర్వాత అంటే 10 o'clock 11 o'clock ఆ టైంలో ఏంటంటే ఏదైనా స్నాక్స్ లాగా గ్రీన్ టీ కావచ్చు, లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇందాక చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అవి తినాలి. మళ్ళీ 2 o'clock అలా లంచ్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఏదైనా స్నాక్స్ లాగా మళ్ళీ గ్రీన్ టీ కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా స్నాక్స్ లాగా లైట్గా తీసుకోవచ్చు. మళ్ళీ 8 o'clock లంచ్ చేస్తే మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక 10 o'clock జనరల్గా అందరూ పడుకునే టైం కాబట్టి ఆ టైంలో గ్లాస్ మిల్క్, అది కూడా ఫ్యాట్ ఫ్రీ మిల్క్. అట్లా కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా షూటప్ అవ్వకుండా మనం చేసుకోగలుగుతాం. ఇది ఫుడ్ వైజ్ కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటూ నెక్స్ట్ ఆయిల్ విషయానికి వస్తే ఏంటంటే ఒకేసారి ఎక్కువ అంటే ఎప్పుడు ఒక ఆయిల్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఒక రిఫైండ్ ఆయిల్స్ ఇప్పుడు కొంతమంది సన్ఫ్లవర్ ఫేవరెట్ ఉంటారు, సఫల్ ఆయిల్ ఫేవరెట్ ఉంటారు. అట్లా ఎప్పుడు ఒక ఆయిల్ కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి అదే ఆయిల్ వాడుతూ ఉంటారు. సో అది కూడా మంచిది కాదు. ఆయిల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. సో అన్ని రకాల బెనిఫిట్స్ మనకి కావాలి అంటే కనుక ఆయిల్స్ ఒక్కొక్కటి చేంజ్ చేసుకోవడం మంచిది. సో ఉన్న వాటిలో బెటర్ ఏంటంటే ఒకటి ప్యూర్ కోకోనట్ ఆయిల్ చక్కగా దొరికితే, లేదంటే నువ్వుల నూనె, లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి కొంతవరకు బెటర్. పామ్ ఆయిల్ అనేది అసలు ఎప్పుడు వాడద్దు, ఎందుకంటే పామ్ ఆయిల్కి బర్నింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. ఏమాత్రం కొద్దిగా వేడి చేసినా సరే దాని నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అట్లాంటి టాక్సిన్స్ ఉన్నటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ తింటే తొందరగా జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆయిల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటే తింటే మంచిది. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ అంటే ఈ మంత్ ఒక ఆయిల్, నెక్స్ట్ మంత్ ఇంకో ఆయిల్, నెక్స్ట్ మంత్ ఇంకో అట్లా అయినా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మార్నింగ్ టిఫిన్స్లో ఒక ఆయిల్ వాడుకోండి, మధ్యాహ్నం లంచ్లో ఒక ఆయిల్ వాడుకోండి, నైట్ డిన్నర్లో అంటే కుకింగ్ ప్రిపరేషన్లో ఒక్కొక్క ఆయిల్ వాడుకోండి. లేదంటే 2-3 ఆయిల్స్ కలిపి కూడా వాడుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫాలో అవుతూ ఉంటారు. అయితే బెటర్ ఏంటంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ, నెక్స్ట్ నువ్వుల నూనె కానీ, నెక్స్ట్ తౌడు నూనె అంటాం కదా, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి కొంతవరకు బెటర్. అయితే ఆయిల్ ఏది వాడినా సరే పెర్ హెడ్ పెర్ మంత్ ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ ఆయిల్ పడకూడదు పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 4 members ఉన్నారంటే పెర్ మంత్ ఏంటంటే వాళ్ళకి 2 liters ఆయిల్ సఫిషియెంట్. కానీ మన ఇంట్లో ఏంటంటే 2 liters కాదు కదా, ఆల్మోస్ట్ 10 liters వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో అందుకే మనం అది ఫిక్స్ చేసుకోవాలి అంటే ఆ 2 liters ఆయిల్ని మనం పెట్టుకొని ఈ 2 liters ఈ మంత్ వరకు వాడాలి అని ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం లిమిట్లో వాడతాం. సో అదేవిధంగా మార్నింగ్ టిఫిన్స్లోకి వస్తే ఈ ఆయిల్స్లో వేయించేవి, ఈ పూరీలు, గారెలు, బజ్జీలు, పుణుకులు ఇట్లాంటి ఆయిల్స్లో వేయించేవి కొంతమంది తింటూ ఉంటారు. అది కూడా షుగర్ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. బెటర్ ఇడ్లీ, లేదంటే దోశ, లేదంటే ఉప్మా, కొంచెం ఇట్లా ఆయిల్స్లో ఆయిల్స్ తక్కువ పడేవి టిఫిన్ తింటే మంచిది. లేదు ఇంకా బెటర్ ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ టిఫిన్స్ కూడా అవాయిడ్ చేసి చక్కగా స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు,
అవి తింటే ఇంకా మంచిది. ఒక వెజిటబుల్ జ్యూస్ తాగి మార్నింగ్ టైంలో మొలకెత్తిన విత్తనాలు తింటే చాలు, ఇంకా అంతమించి వేరే టిఫిన్స్ ఏం అవసరం లేదు. లేదు అంటే కొంతమంది ఇష్టం ఉంటే కనుక మిల్క్లో ఓట్స్ వేసుకుని కొంతమంది తాగొచ్చు, లేదంటే మిల్క్లో కార్న్ ఫ్లాక్స్ వేసుకుని తాగొచ్చు వితౌట్ షుగర్ లేకుండా, వితౌట్ షుగర్. ఇట్లా బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెవీగా తినొచ్చు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీ తినే దగ్గర 10 ఇడ్లీ అయినా తినొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్తో కంపేటివ్గా చూసుకుంటే లంచ్ తగ్గాలి, లంచ్తో కంపేటివ్గా చూసుకుంటే డిన్నర్ ఇంకా తగ్గాలి. అంటే బ్రేక్ఫాస్ట్ ఫుల్ మీల్స్లో తినొచ్చు, లంచ్ హాఫ్ మీల్స్లో తినొచ్చు, నైట్ డిన్నర్ 1/4 మీల్లా తినొచ్చు. అంటే నైట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫుడ్. ఎందుకంటే నైట్ తిన్న తర్వాత పడుకుంటాం కాబట్టి చక్కగా నైట్ లైట్ డైట్, అది కూడా భోజనానికి కనీసం పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తినేసి పడుకోవాలి. సో ఇట్లా డైట్ వైజ్ ఇవి చక్కగా ఫాలో అవుతూ, నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మినిమం 30 మినిట్స్ అనే ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. ఏదైనా వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏదైనా సరే మినిమం 30 మినిట్స్ బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. నెక్స్ట్ అది స్ట్రెస్ ఫ్రీ లైఫ్. టెన్షన్స్ సాధ్యమైనంత వరకు, షుగర్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే డ్యూ టు మెడిటేషన్ కావచ్చు, లేదంటే స్పిరిచువల్ బుక్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ, లేదంటే పూజలు ఎక్కువ చేసుకోవడం కావచ్చు, లేదంటే ప్రాణాయామ చేయడం, నెక్స్ట్ యోగాసనాలు వేసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా స్ట్రెస్ని సాధ్యమైనంత వరకు ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ విత్ మెడిసిన్స్లో ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో కామన్గా జనరల్గా జరిగేది ఏంటంటే కొంచెం ఇట్లా ఎక్కువ కాలం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లా కాకుండా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా కంట్రోలే, షుగరు ఇంగ్లీష్ మెడిసిన్స్ అయినా హోమియోపతి మెడిసిన్ అయినా ఏదైనా కంట్రోలే. అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియోపతి మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో అల్టిమేట్గా షుగర్ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, 4th వన్ రెగ్యులర్ మెడికేషన్. ఈ 4 మెయింటైన్ చేయగలిగితే షుగర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.